ఓకే. సో, అక్సాజీ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంటది? బేసికల్‌గా ఏంటంటే, అంటే చాలామందికి ఇప్పుడు ఈవెన్ నాకు కూడా వెన్ ఐ సీ డీకి సంబంధించి చూస్తే, ఐ థింక్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటే తప్ప, ఆ స్టేజ్ పైన అంత పర్ఫార్మెన్స్ చేయలేం బేసికల్లీ. బికాజ్ ఇట్స్ నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఏదో మనం ఆ టీవీలో ఒక 2 మినిట్స్, 1 మినిట్ చూసి వీ జడ్జ్ బావుందా? బాలేదా? అని. బట్ ఎటువంటి హార్డ్ వర్క్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ అంటే బ్యాక్ వర్క్ ఎలా ఉంటది అసలు దానికి? బ్యాక్ వర్క్‌లో చాలా హార్డ్ వర్క్ ఉంటది సార్. ఓకే. ఎందుకంటే అందరు కంటెస్టెంట్స్ గురించి చెప్తున్నా నేను. ఓకే. నేనే కాకుండా లైక్ అందరూ చాలా బాగా హార్డ్ వర్క్ కష్టపడ్డారు. ఓకే. మీరు చూస్తారు ఎలాగో. సో యెస్, బ్యాక్ స్టేజ్ అంటే మేము రోజుకి ఐ థింక్ సో డే అండ్ నైట్ రిహర్సల్ ఉంటది. గట్టిగా అసలు స్వెట్టింగ్ అంటే లైక్ వాటర్ లాగా వస్తది. ఓకే. మీరప్పుడు ఏ ఫుడ్ తీసుకుంటారు? మాలాగా అన్నం అయితే తినరనుకుంటా. లేదండి. నేను ఎప్పుడు వచ్చినప్పుడు నేను అదే చెప్తూనే ఉంటాను జనాలకి, ప్రేక్షకులకి. నేనైతే లైక్ డైట్స్ కానీ అలాంటివి ఏమీ లేదు. ఎందుకంటే డాన్స్‌లోనే అంత చేస్తాను కాబట్టి నాకు అవసరం లేదు. ఓకే. ఎలాగో తిన్నాను. తర్వాత ప్రాక్టీస్‌కి వెళ్తాను. కంటిన్యూస్ 5, 6 డైజెస్ట్ అయిపోతది. నాకు అవసరం లేదు. యెస్, కానీ లైక్ ఎనర్జీ డ్రింక్స్ తాగుతాను. కోకోనట్ వాటర్ నాకు చాలా ఇష్టం దాంట్లో. ఓకే. అది తాగుతాను. అండ్ తినాలంటే ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఐ థింక్ సో యాపిల్ అండ్ బనానా ఇవన్నీ ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిపోతామని దానికోసం. బ్యాక్ స్టేజ్ చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మాతో పాటు మా టీంలో డాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగా కష్టపడతారు. అండ్ ఫస్ట్ అంటే డాన్సర్స్ మేము అండ్ కొరియోగ్రఫీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కొరియోగ్రఫీ కూడా కొంచెం టైం పడుతుంది. ఓకే. ఎప్పుడెప్పుడు రాదు మన మైండ్లో అసలు ఏం కొరియో చేయాలి. ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్ ఆన్ మూడ్ అనమాట. ఎప్పుడు కొరియోగ్రఫీ కూడా చేయాలంటే దానికి మూడ్ కూడా ఉండాలి. కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే 2 days పడతాయి ఒక సాంగ్ కొరియో చేయడానికి. కొన్నిసార్లు 1 గంటలోనే అయిపోతుంది. ఓకే. మాతో కూడా కొన్నిసార్లు అలా జరిగింది. అండ్ కోఆర్డినేషన్ ఉంటుంది కదా బేసికల్గా. ఇప్పుడు ఏంటంటే అక్సాఖాన్ డాన్స్ చేసిందంటే అక్సాఖాన్తో పాటు కో డాన్సర్స్ కూడా కోఆర్డినేట్. ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే అక్సాఖాన్ గ్రాండ్గా చేసి కో డాన్సర్స్ బిస్కెట్ ఇచ్చారంటే బిస్కెట్ అయిపోతుంది. సో అయితే అలాంటి సందర్భాలు ఉన్నాయా మీరు బాధపడ్డవి? బికాజ్ ఎందుకంటే దెర్ ఆర్ సమ్ సిచ్యుయేషన్స్ మీరు చాలా బాగా చేస్తుంటారు, ఎక్కడో కోఆర్డినేషన్ మిస్ అయింది అని చెప్తారు జడ్జెస్. అవును. సో ఆ కోఆర్డినేషన్తో ఉస్కే హిసాబ్సే అంటే దాన్ని కూడా పరిగణనలో తీసుకొని పాయింట్స్ ఇచ్చేది ఉంటుందా? ఉంటుంది సార్, ఆబ్వియస్లీ. ఎస్, నేను పర్ఫామ్ చేయడానికి నా పేరు, కానీ నాతో పాటు టీం కూడా నాతో ఈక్వల్లీ చేయాలి. ఇప్పుడు గ్రూప్గా చేయాలంటే కోఆర్డినేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. నేను సోలోగా ఎలాగైనా కవర్ చేసేస్తాను. ఎగ్జాంపుల్ లైక్ ఇటు చేస్తే వాళ్ళకి ఏం అర్థం కాదు, ఎందుకంటే వెనకాల టీం ఎవరు లేరు కాబట్టి. కానీ ఇప్పుడు టీంలో చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మూమెంట్ సేమ్ టైమింగ్లో ఉండాలి. ఎందుకంటే జనాలకి ఎలాగో తెలిసిపోతుంది ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తప్పు. జనాలకి తెలిసిపోయిన తర్వాత ఎలాగో జడ్జి కూడా తెలిసిపోతుంది కదా. సో ఐ థింక్ ఒక్క పర్ఫార్మెన్స్లో పాయింట్అవుట్ చేశారు, నాకు అంత గుర్తులేదు, కానీ ఎస్ అలా జరిగింది ఒకసారి. మోస్ట్లీ అంటే మేము మాది 100% ఇవ్వడానికి ట్రై చేస్తాం సార్ ఎప్పుడు. దానికి చాలా ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఓకే, మీ బాత్రూమ్ స్టోరీ చెప్పండి. బాత్రూమ్ స్టోరీ అని అంటే వేరే విధంగా అనుకుంటారు. సో బాత్రూమ్ స్టోరీ ఏంటి అసలు? బాత్రూమ్ స్టోరీ ఏంటి మీది బేసికలీ? బాత్రూమ్ స్టోరీ ఎలా అంటే కొన్ని సాంగ్స్ మీరు చూసినట్టుంటారు, చాలా స్టంట్స్ అండ్ ఫ్లోర్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో. మోస్ట్లీ అంటే నేను డాన్స్తోనే వెళ్ళాను ది జర్నీకి, కానీ ఏదో ఒక 3-4 పర్ఫార్మెన్సెస్లో స్టంట్స్ కూడా చేశాను. అప్పుడు ఎలాగో లైక్ పెయిన్ ఉంటుంది కాల్లో, కానీ కొంచెం నొప్పి వచ్చేస్తుంది, చేయలేకపోతున్నాను అని కొన్నిసార్లు ఆ ఫీల్ కూడా వచ్చేస్తుంది. వచ్చింది అనుకో, వచ్చింది తర్వాత ఇప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. కొరియోగ్రాఫర్ ముందు ఏడిస్తే బాగోదు అని ఆ ఫీల్ ఉంటుంది లోపల, చెప్పను కానీ బయటికి. మాస్టర్ కొంచెం వాష్రూమ్కి వెళ్ళాలి, వాష్రూమ్ వెళ్ళాను, టపా బాగా ఏడ్చాను. ఎందుకంటే నొప్పి ఉంది కదా, లైక్ పెయిన్ ఉన్నప్పుడు ఎలాగో ఏడుపు వచ్చేస్తుంది మనకి. ఏడ్చిన తర్వాత ఫుల్ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రెడీ మాస్టర్
ఓకే. అలా ఉంటుంది నాది. సో ఇది నా బాత్రూమ్ స్టోరీ. ఎప్పుడెప్పుడు నాకు పెయిన్ వచ్చినప్పుడు నేను ఇలాగే వాష్రూమ్ వెళ్తాను. అంత కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు అంత రియాలిటీ షోలోకి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ లోపలికి వెళ్ళి ఎన్టీఆర్ గారితో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చిందంటే ఇట్స్ నాట్ అది చిన్న విషయం కాదు, ఇది మామూలు విషయం కాదు. సో ఎలా అంటే ఫ్యామిలీలో ఏమన్నా స్ట్రగుల్స్ ఉండేవా? లైక్ అంటే నేను కష్టపడాలి, మా ఫ్యామిలీ బాగుండాలి, ఏదో ఒక డ్రీమ్ అయితే ఉండొచ్చు కదా దాని వెనకాల. యు ఆర్ రైట్ సార్. ఎప్పుడు యాక్చువల్గా నాది డ్రీమ్ స్టార్ట్ అయ్యింది. ఓకే. అంటే ఫ్యామిలీకి ఇంకా బాగా చూసుకోవాలని. ఇంతకు ముందు అంటే నేను తాతయ్యని చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఓకే. అంటే ఆ ఏజ్లో ఓకే. మనకి కావాల్సిన లైక్ ఎంత ఏజ్ అయిన తర్వాత మోస్ట్లీ 50 ఇయర్స్కి మనం ఇలా అయిపోతాం డల్గా ఫుల్గా కదా. తనది అప్పుడు ఏజ్ ఐ థింక్ ఇంతే ఉంటుంది, లైక్ 60 అంతా. నేను చిన్నప్పుడు తను అప్పుడు అంత కష్టపడుతున్నారు, నేను ఒక చిన్న పిల్లల్ని. తను నా కోసం అంత కష్టపడుతున్నారంటే నేను కూడా అంతే ఉండాలి కదా, అంత బూస్టర్ నేను కూడా అంత స్ట్రాంగ్ ఉండాలి కదా. తనకి అంతా నాకు హార్డ్ వర్క్ చేయాలంటే తనకి ఏం ఇవ్వడానికి ఎగ్జాంపుల్ తనకి అవసరం లేదు సార్. ఇవన్నీ తనకి అవసరం లేదు. తనకి కావాల్సిన ఇప్పుడు రెస్ట్, బెడ్ పైన పడుకొని హాయిగా టీవీ చూడడం, ఎంజాయ్ చేయడం, మామూలుగా కూర్చోవడం, అంతే లైఫ్. ఇవన్నీ చేయడానికి తనకి ఎందుకు ఆ క్వశ్చన్ ఉంటుంది కదా. కానీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక హిస్టరీ క్రియేట్ చేయాలి. తన మైండ్ అలా ఉంది అంటే తన అంత స్ట్రాంగ్ ఉన్నారంటే నేను కూడా అంతే ఉండాలి కదా. అంటే నాకు హెల్ప్ చేసిన తర్వాత సెల్ఫిష్నెస్ లేదు తన దగ్గర. మనం అలా ఆలోచిస్తాము అంటే తనకి పేరు వచ్చేస్తే తనకి ఏం రాదు సార్, అన్నీ నాకే వచ్చేస్తుంది కదా. అంటే ఆయన టోటలీ ఏంటంటే ఈజ్ వెరీ ప్యూర్ అట్ హార్ట్ బేసికలీ, అంతే కదా. అవును, ఎందుకంటే డెడికేట్ చేసినట్టే. అంటే తను ఎలాంటి వాళ్ళు తెలుసా, ఇప్పుడు ఫొటోస్ కోసం ఎవరు పిలుస్తారు కదా, అంటే తాతయ్య గారు మీతో కూడా ఒక ఫోటో వద్దు అంటే తను నా వెనకాలే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను ఒకసారి నేను హ్యాపీ. ఒకసారి నేను రీసెంట్గా వెళ్ళాను లైక్ ఒక షో కోసం, అక్కడ ఎలాగో ఆ మేనేజరే పిలిచారు, షో మేనేజర్. అట్లీస్ట్ అప్పుడు నేను క్లారిటీగా అందరికీ చెప్పాను, నేను ఎక్కడి వరకు ఎంత ఏమి ఉన్నానంటే ఓన్లీ తాతయ్య సపోర్ట్ వల్ల. అది నిజంగా అది నేను ఎప్పుడూ అది యాక్సెప్ట్ చేస్తాను, కెమెరా ముందు కానీ కెమెరా బ్యాక్లో కానీ, నిజం కాబట్టి. సో ఐ థింక్ హీ ఈజ్ గ్రేట్ పర్సనాలిటీ అండ్ ఐ థింక్ ఐఎమ్ లక్కీ దట్ ఐఎమ్ హిస్ గ్రాండ్ డాటర్ అండ్ ఐ థింక్ ఐఎమ్ డాటర్ ఓన్లీ బికాస్ అంత ప్రేమతో చూసారు. అయితే ఈ తెలుగు మీకు ఇబ్బంది అవ్వట్లేదు కదా, అంటే మొత్తం డబ్బింగ్ కూడా మీరే చెప్పేసుకుంటున్నారా? సార్ డబ్బింగ్ అయితే నేను చెప్పేస్తున్నాను. ఎస్ యు ఆర్ రైట్, కొన్ని ప్లేసెస్లో అటు ఇటు అయిపోతుంది. ఎందుకంటే మరీ అంత లైక్ చిన్న పదాలు కానీ పెద్ద వర్డ్స్ కూడా ఉంటాయి కదా, దాంట్లో ఇక్కడక్కడ అది అవుతుంది. కానీ దాంతో నాకు హ్యాబిట్ వచ్చేస్తుంది యాక్చువల్లీ. అంటే హ్యాబిట్ వస్తుంది, ఇంకా క్లారిటీ నా స్లాంగ్లో ఇంకా వస్తుంది. బట్ ఐ థింక్ ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై స్లాంగ్ ఆల్సో. ఇప్పుడు ఎగ్జాంపుల్స్, వేరే ప్లేస్ నుంచి వచ్చాం మేము అండ్ తర్వాత తెలుగు నేర్చుకున్నాం కానీ మనకి తెలిసిపోతుంది కదా, వేరే ప్లేస్ నుంచి కోల్కతా నుంచి వచ్చిన అమ్మాయి ఇప్పుడు హిందీ మాట్లాడుతుంది లేదంటే తెలుగు మాట్లాడుతుంది, అది ఎలా ఉంటుంది? యాక్చువల్లీ నేను ఉచ్చా బాగున్నా అయిపోయింది ఇక్కడ అయిపోయింది, మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి లైక్ స్లాంగ్లో మాట్లాడనుకో, ఎన్నిసార్లు మీరే డౌట్గా ఉంటారు, అసలు నీ ప్రాపర్ ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు. కొంతమంది నాకు అదే అడుగుతారు, మీ ప్రాపర్ హైదరాబాదే కదా. కానీ తర్వాత వాళ్ళకి సడన్గా ఆలోచన వస్తుంది, లైక్ గుర్తు వస్తుంది కదా, స్టార్టింగ్లో ధీలో ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నేను ఎంత వెస్సెల్ కొట్టినా స్టాండ్ అంటే లైక్ యూస్ టు స్టేర్ ఎట్ దెమ్, అంటే ఇలా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమయ్యేది కాదు స్టార్టింగ్ లో. తర్వాత ఐ థింక్ అంటే ఇప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు అసలు షాక్, అంటే వాళ్ళు ఎంత మంచి కాంప్లిమెంట్స్ నన్ను ఇచ్చారు అండ్ నా రియాక్షన్ అసలు ఏంటో. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్.
please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment Channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.